హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈరోజు మనం ఈస్ట్ గోదావరిలో చాలా ఫేమస్ అయిన గొల్లలమావిడ శ్రీ కోదండరామస్వామి టెంపుల్ని ఎక్స్ప్లోర్ చేద్దాం. ఈ టెంపుల్ని చాలామంది చిన్నభద్రాచలం అని కూడా పిలుస్తారు. మరి ఈ టెంపుల్ హిస్టరీ ఏంటి, ఎందుకంత ఫేమస్, లోపల ఏం స్పెషల్ ఉంది అని ఇప్పుడు చూద్దాం. ఈ టెంపుల్ హిస్టరీ చాలా ఇయర్స్ బ్యాక్ స్టార్ట్ అయింది. శ్రీ కోదండరామస్వామి వారికి డెడికేట్ చేసిన ఈ టెంపుల్ భక్తితో పాటు బ్యూటిఫుల్ ఆర్కిటెక్చర్స్ కూడా చాలా ఫేమస్. చాలా మంది డివోట్స్ ప్రతిరోజు ఇక్కడికి దర్శనం కోసం వస్తారు. ఈ టెంపుల్లో ఉన్న బిగ్గెస్ట్ అట్రాక్షన్ ఏంటంటే మ్యాసివ్ గోపురాలు చాలా హైట్లో ఉంటాయి. గోపురం పైన ఉన్న స్క్రప్చర్స్ చూస్తే రామాయణంలో ఉన్న సీన్స్ని చాలా బ్యూటిఫుల్గా క్రియేట్ చేశారు. టెంపుల్ బయట నుంచి చూసి లోపలికి వచ్చిన ప్రతిసారి ఒక డిఫరెంట్ ఫీల్ వస్తుంది. టెంపుల్ లోపలికి ఎంటర్ అవ్వగానే చాలా పీస్ఫుల్ అట్మాస్ఫియర్ ఉంటుంది. మెయిన్ సెంటర్లో ఉన్న శ్రీ కోదండరామస్వామి, సీతా అమ్మవారు, లక్ష్మణ స్వామి వారి దివ్య దర్శనం దొరుకుతుంది. డివోట్స్ అందరూ చాలా భక్తితో దర్శనం చేసుకుంటారు. టెంపుల్ పైనుంచి డ్రోన్ వ్యూలో చూస్తే ఆ బ్యూటిఫుల్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. చుట్టూరు గ్రీన్ ఫీల్డ్స్, విలేజ్ అట్మాస్ఫియర్, మెజెస్టిక్ గోపురాలు ఇవన్నీ కలిసి ఈ ప్లేస్ని ఇంకా స్పెషల్గా మార్చేస్తాయి. సో ఫ్రెండ్స్, ఇది మన గొల్లలమావిడ శ్రీ కోదండరామస్వామి టెంపుల్. ఈస్ట్ గోదావరికి వచ్చినప్పుడు ఈ టెంపుల్ని డెఫినెట్గా విజిట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి టెంపుల్ డాక్యుమెంటరీస్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. జై శ్రీరామ్.